బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నీట్ పేపర్ లీక్ అవ్వడం కారణంగా రాష్ట్రంలోని వేల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువులో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్న మంత్రి జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా త్వరలోనే పెన్షన్లపై తీపి కబురు వస్తుందని వెల్లడించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కారుని గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం నీట్ అనే ఎగ్జామ్ ని ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు హాజరై ఎగ్జామ్ రాసిన తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోనే మన రాష్ట్రంలో ఆనాడు జరిగినట్లు పేపర్లు లీక్ చేసి ఆ డబుల్ ఇంజిన్ సర్కారున్న ప్రభుత్వాల ప్రాంతాల్లోనే లీక్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా 23 లక్షల విద్యార్థులు వారి భవిష్యత్తు ఈనాడు కేంద్ర ప్రభుత్వం వల్ల అంధకారమైంది.